నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం వద్ద సువర్ణముఖి నదిపై కొత్తగా నిర్మించిన బ్రిడ్జి ట్రయల్ రన్ సక్సెస్. 12 కోట్ల రూపాయలతో నిర్మించిన సువర్ణముఖి బ్రిడ్జ్ 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో సువర్ణముఖి నదిపై బ్రిడ్జికి శంకుస్థాపన. పార్వతీపురం ఎమ్మెల్యే భోనెల విజయ్ చంద్ర పార్వతీపురం నియోజకవర్గంలో కీలకమైన రహదారులు, బ్రిడ్జిల పనులు త్వరితగతిన పూర్తవుతున్నాయి. సీతానగరం వద్ద సువర్ణముఖి నదిపై 12 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించగా ఈరోజు ఉదయం పార్వతీపురం ఎమ్మెల్యే భోనెల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో బ్రిడ్జి ట్రయల్ రన్ నిర్వహించారు. 12 కోట్ల రూపాయలతో 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో సువర్ణముఖి నదిపై బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వంలో పనులు నిలిచిపోగా మరలా కూటమి ప్రభుత్వం వచ్చాక బ్రిడ్జి పనులను పార్వతీపురం ఎమ్మెల్యే భోనెల విజయ్ చంద్ర పూర్తి చేయించి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చాలా ఆనందం కలిగిన రోజు. ఎందుకంటే విశాఖపట్నంకి వెళ్ళాలన్నా, విశాఖపట్నం నుంచి ఇటు రాయగడ, ఇటు పక్క రాయపూర్కి వెళ్ళాలన్నా ఈ ప్రధానమైనది మన బ్రిడ్జ్. దాదాపుగా 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న పక్క బ్రిడ్జ్ శిథిలావస్థకు వచ్చింటే దానికోసం 14-19లోనే ఈ బ్రిడ్జ్కి తెలుగుదేశం గవర్నమెంట్కి అప్రోచ్ చేయడం జరిగింది. అప్పుడు పిల్లర్స్ వేసేసి ప్రభుత్వం కంప్లీట్ చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇక్కడ మట్టి కానీ, ఎమ్మెల్యే సిమెంట్ కానీ చిన్న పరుపు కూడా చేయకుండా గాలి వదిలేశారు. ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చి 18 నెలల్లోనే దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకొని పొరపాటును ఏమైనా బ్రిడ్జికి అయి ఉంటే రాకపోకలకే పెద్ద అంతరాయం. మన కనెక్టివిటీ విశాఖపట్నం ఇటు అటుపక్క కూడా రాకపోకలే ఉండవు. అలాంటి పరిస్థితిలో దీన్ని చాలా ఎక్కువగా సీఎం గారి దగ్గరికి కానీ, ఆర్ఎండ్బి మినిస్టర్ గారి దగ్గరికి కానీ పర్సనల్గా చెప్పి కాంట్రాక్ట్ని పిలిపించి త్వరితంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే ట్రాఫిక్ ఎలా చేయించాం. వారం రోజులు ట్రాఫిక్ వెళ్ళిన తర్వాత ఏమైనా చిన్నది, ఇంకేమైనా మరమ్మతులు ఇంకేమైనా ఉన్నాయంటే చేసి మన జిల్లాకి త్వరలోనే ఇంకొక 4-5 రోజుల్లోనే ఈ బ్రిడ్జ్ని జిల్లాకి అంకితం చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ బ్రిడ్జ్ వలన ఈ 2 బ్రిడ్జ్లు కూడా అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఇది మేజర్గా లారీలకి అన్నిటికీ ఇస్తూ అది 2 వీలర్స్కి, ఆటోలకు కూడా అటుపక్క బ్రిడ్జ్లు కూడా ప్రస్తుతానికి వాడుకునే విధంగా